హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజు నా పూజ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నిన్నటి వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4:30 వరకు షూట్ చేసిన వీడియోస్ అయితే 2 డేస్ వ్లాగ్స్ కింద మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ 6 కాడ నుంచి 9:30 వరకు షూట్ చేసిన వీడియో వచ్చేసి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కార్తీక మాసం నెల రోజులు కూడా బయట గుమ్మం దగ్గర దీపం పెడతాం కదండి. ఆ దీపారాధన అయితే వెలిగించుకుని అలాగే ఇంట్లో నిత్య పూజ కూడా చేసుకున్న తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే తులసికోట దగ్గర స్టార్ట్ చేశాను. ముందుగా ఒక పీట వేసి ఆ పీట మీద ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరి దీపాలు, అలాగే చెంకు చక్కెర నామ దీపారాధన, లక్ష్మీ అమ్మవారి దీపారాధన, తామర దీపారాధన, ఇలా మొత్తం దీపారాధనలన్నీ కూడా ఒక పీట మీద అయితే సిద్ధపరిచానండి. అలాగే పసుపు వినాయకుడిని, లక్ష్మీనారాయణ చిత్రపటం అయితే నా దగ్గర లేదు, అందుకే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీ సమేతంగా ఉన్న చిన్న ఫోటో అయితే పెట్టాను పూజలో. అలాగే రాధాకృష్ణులు, ఇలా తులసికోటలో మామిడాకు, అలాగే ఉసిరికొమ్మ అయితే నాటుతాం కదండి, వాటిని అయితే నాటాను. ఉసిరికొమ్మకు వచ్చేసి చిన్న చిన్న కాయలు ఉన్నవి అయితే పెట్టుకోవాలంట. ఎక్కడ మార్కెట్లో కాయలను ఉసిరికొమ్మ అయితే లేదు. అలా లేనప్పటికీ కూడా ఉసిరికాయనైతే చెట్టు మొదలుంచి పూజ అయితే చేసుకోవచ్చు అన్నారనేసి ఒక ఉసిరికాయనైతే తులసికోటలో పెట్టానండి. ముందుగా దీపారాధన అయితే చేసుకుని గణపతి పూజ అయితే స్టార్ట్ చేశాను. క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే నేను చాలా సంవత్సరాల నుంచే చేసుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం వీలైనంత వరకు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే అత్తయ్య గారి ఇంట్లో కానీ, చెప్పాను కదా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర, మా ఆడబడుచు గారి ఇంటి దగ్గర అలా అయితే చేసుకున్నాను ఇప్పటి వరకు కూడా. ఈ సంవత్సరమే మా ఇంట్లో ఫస్ట్ టైం అండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సంవత్సరమే నేను తులసికోట కూడా చేయించేసాను కదా, వేరే కుండీలో ఉండేది, అది డ్యామేజ్ అవటం వల్ల కొత్త కుండీ అయితే తీసుకొచ్చాను. కొత్త కుండీలోకి అయితే తులసికోటని చేయించేసానండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే మా ఇంట్లో చేసుకోలేదని చెప్పాను కదా. తులసికోట చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పూజ ప్రాసెస్ అంతా కూడా అత్తయ్య గారే చెప్పేవారు. నెక్స్ట్ అత్తయ్య గారు మంత్రాలు అవన్నీ కూడా చదివితే నేనైతే పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఫోన్లో ప్రతి పూజ కూడా మనకి ఫుల్ వీడియో అయితే ఇస్తున్నారు కదండి. అంటే పూజారులే గణపతి పూజ కాడి నుంచి ఏ పూజ అయినా లాస్ట్ వరకు చేయిస్తున్నారు కదా, చాలా చక్కగా చెప్పి. అలాగే నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ అంతా కూడా ఫోన్లో చెప్పిన విధంగానే అయితే చేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా దీపాలన్నీ వెలిగించుకుని లక్ష్మీనారాయణకి పూజ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు అట్టిడప్పుల్లో వేసుకున్న 31 ఒత్తు అయితే వెలిగిస్తాను. అలాగే నైవేద్యాల విషయానికి వస్తే చలివిడి, వడపప్పు, పంచామృతాలు, అటుకులు, శనగపప్పు, బెల్లం కలిపినవి అయితే ఇంపార్టెంట్గా పెట్టాలంటండి. అలాగే నారింజకాయలు కూడా పెడతాము. నారింజకాయలు లేవు, అందుకే కమలాలు అయితే పెట్టాను. చెరుకు ముక్క కూడా ఇంపార్టెంట్గా ఈ పూజలో పెట్టాలండి. నెక్స్ట్ మన ఇష్టం మిగతా నైవేద్యాలన్నీ కూడా. చాలామంది ఏంటంటే పరవాన్నం, తెల్లనూక ప్రసాదం అంటే గోధుమ అంటాం కదా, ఆ 2 కూడా చేసి పెడతారంట. కానీ నేను ఫస్ట్ టైం, అంటే మా ఇంట్లో చేసుకునేది ఫస్ట్ టైం కాబట్టి నేను వండే నైవేద్యాలు అయితే ఏం పెట్టలేదండి. ఫస్ట్ టైం ఏ పూజ అయినా కూడా ఎంత సింపుల్గా ఉన్న వాటితో చేసుకుంటామో తర్వాత మనకు ఓపుకున్నా లేకపోయినా కూడా అదే విధంగా చేసుకోవచ్చు కదండి. అందుకే నేను మా ఆడపడుచుకి అయితే ఫోన్ చేసి అడిగాను, ఇలా పరవాన్నం అయితే చేయొచ్చా అనేసి. ఇప్పటి వరకు మీ ఇంట్లో నువ్వైతే చేసుకోలేదు కదా, ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నావు కాబట్టి ఇంకా అలా వండి పెట్టి నైవేద్యాలు ఏం పెట్టకు, నార్మల్గా మనం ఎప్పుడూ చేసుకునేలాగే చేసుకో. తర్వాత నీ ఇష్టం, నీకు ఒప్పుకుంటే మళ్ళీ సంవత్సరం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే చేసుకుందు. కానీ ఫస్ట్ సంవత్సరం ఏ పూజ అయినా ఏ విధంగా స్టార్ట్ చేస్తామో ప్రతి సంవత్సరం కూడా ఆ పూజ అదే విధంగా చెయ్యాలి. తరువాత ఎక్స్ట్రా పెట్టుకుంటే మన ఇష్టం, కానీ ఏవి తగ్గించి అయితే చెయ్యకూడదని చెప్పారండి. అందుకే ఇంకా నేనైతే ఈ విధంగానే పెట్టాను. కానీ మా అత్తయ్య గారి దగ్గర చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు
ఇవే నైవేద్యాల కింద అయితే పెట్టేవాళ్ళమండి. తడి బియ్యం చలివిడి నైవేద్యం పెట్టాలనేవారు మా అత్తయ్య గారు. మార్నింగే రైస్ నానపోసేసి ఆఫ్టర్నూన్ నీట్‌గా క్లీన్ చేసి ఆ బియ్యం మిక్సీ పట్టేసి ఆ పిండినైతే చలివిడి చేసేవారండి. అదే నైవేద్యం కింద అయితే పెట్టాలనేవారు. కార్తీక మాసంలో ఏ పూజకైనా కూడా ఎక్కువ తడి బియ్యం చలివిడే పెట్టాలనేవారండి. ఆ విధంగానే చేసేవాళ్ళం. అలాగే సైడ్న చూసారు కదా మోహినీదేవికి కూడా 2 ఒత్తులైతే వేసుకుని భూదేవికి ధూపదీప నైవేద్యాలు చూపించి ఇలా మనం వెలిగించుకున్న 31 ఒత్తుల్ని కూడా ప్రదక్షిణాలు చేసి ఆ ఒత్తులు స్వామివారికి చూపించి అక్కడైతే పెట్టుకోవాలండి. ఈ విధంగానే మేము పూజ అయితే చేసుకునేవాళ్ళం. ఈ పూజను కూడా చాలా రకాలుగా అయితే చేసుకుంటారండి. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం కదా! కొద్దిమంది వచ్చేసి ఒక ఎండి గిన్నెలో పాలు పోసి అవి కూడా ఆవు పాలు వేసి అందులో చెరగ్గడ వేసి మనం కవ్వంతో మజ్జిగ చినికినట్టుగా చినుకుతారండి ఆ పాలని. అలా చిలికినప్పుడు పాలు పైకి చుమ్ముతాయి కదండి తుప్పర్ల కింద. ఆ పాలు వెళ్ళి స్వామి అమ్మవార్ల మీద పడేటట్లుగా చేస్తారంట. ఆ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే ఒక విధంగా చేసుకుంటారండి. అలాగే మరికొంతమంది వచ్చేసి పందిరి వేసి చెరగళ్ళను నాటి నెక్స్ట్ స్వామి అమ్మవార్లకి పెళ్ళైతే చేస్తారండి. అంటే ఉసిరి మొక్కకి తులసి మొక్కకి కళ్యాణం అయితే జరిపిస్తారంట. ఆ విధంగా కూడా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటారండి. అలా ఎవరి పద్ధతుల ప్రకారం, ఎవరి ఆనవాయితీల ప్రకారం వారైతే క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటారండి. నాకు తెలిసి మా సైడ్ అయితే ఈ 3 విధాలుగానే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటామండి. ఇలాగే కాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకుంటున్నారండి. అంటే యూట్యూబ్‌లో చాలామంది వీడియోలు పోస్ట్ చేసే మనం చూస్తున్నాం కదా! తెలుస్తుందండి. లేకపోతే మాకు తెలిసి ఈ 3 విధాలుగానే తెలుసు. మేమైతే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఈ విధంగానే చేసుకుంటామండి. పూజా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అత్తయ్య గారు అయితే ముగ్గురికి కానీ 5గురికి కానీ ముత్తైదువులకి తాంబూలం ఇప్పించేవారు. అలాగే అక్కడ పెట్టిన అటుకులు చలివిడి వడపప్పు ఉన్నాయి కదా నైవేద్యం వాటిని కూడా పంచమనేవారండి. ఆ విధంగా మేమైతే క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటాము. ఈరోజు ప్రత్యేకించి 7 ప్రమిదల్లో నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. అందుకే ఆ 7 ప్రమిదలు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యిందండి. చూసారు కదా ఇక్కడ దీపాలన్నీ కూడా కొండెక్కేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. అందరికీ తాంబూలం కూడా పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చానండి. అత్తయ్య గారి పూజ అంతా పూర్తయిన తర్వాత 5గురికి కానీ ముగ్గురికి కానీ ముత్తైదువులకి తాంబూలం అయితే ఇప్పించేవారండి. అలాగే అక్కడున్న అటుకులు చలివిడి వడపప్పు కూడా నైవేద్యాన్ని వాళ్ళకి ఇమ్మనేవారు. అలాగే నేను కూడా పూజ అయిన తర్వాత ఇక్కడున్న వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చానండి. అటుకులు చలివిడి వడపప్పు అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. మా చిన్నతనంలో ఈ పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని పిలుచుకు అటుకులు అయితే ఇచ్చేవారండి. అంటే పూజ అయిపోయిన తర్వాత పలహారం కింద అటుకులు అయితే పంచేవారండి. ఈ పూజ కూడా ఈదులో ఉన్న 5, 6గురు కలిసి ఒకే ఇంట్లో చేసుకునేవారు. అంటే ఇప్పుడంటే ప్రతి ఇంట్లోని తులసి కోట ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నాం కానీ ఇంతకుముందు ఏంటంటే తులసి కోట అన్నది ఆనవాయితీ ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదండి. మిగతా వాళ్ళు అంతగా తులసి కోటలను అయితే పెట్టుకునేవారు కాదు. కానీ ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పూజ చేసుకునేవారండి. అంటే తులసమ్మను పూజించటం ఆనవాయితీతో పని లేదు కదా! పూజ అయితే చేసుకునేవారు. కోట అన్నది ఆనవాయితీ ప్రకారమే పెట్టుకోవాలి అనేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోని తులసి కోట అయితే ఉంటుందండి. లేకపోతే ఇలా కుండీల్లో అయినా వేసుకుని తులసమ్మను అయితే పూజిస్తున్నాము కదా! ప్రమిదలు ఇవన్నీ తీసేసాను కదా! దేవుడినైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీద్దాం అనుకున్నానండి. అంటే శుక్రవారం కదా! ఈరోజు ఎందుకు తీయటంలే అనేసి. కానీ ఇప్పుడైతే బాల్కనీ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా వదిలేసినప్పటికీని అత్తయ్య గారు మేమైతే బయటన పెట్టుకు చేసుకునే వాళ్ళమండి. ఏమైనా పాడు చేసేస్తాయి అన్నట్టుగా ఏ రోజైనా సరే ఆ రోజే దేవుడిని పూజ అంతా అయిన తర్వాత అత్తయ్య గారు తీసేసేవారు. ఇంకా అలాగే నేను కూడా ఉజ్జాపన చెప్పేసి దేవుడినైతే తీసేసి పూజా మందిరంలో అయితే పెట్టేశానండి. ఇంట్లో వర్క్ అంతా పూర్తయ్యి టిఫిన్స్ అవతల్లోకి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయ్యిందండి. అమ్మయ్య మార్నింగ్ నుంచి చేసి అలసిపోయి ఉన్నాను, ఇప్పుడైనా రెస్ట్ తీసుకుందాం కదా అనుకునే టైంకి మా అబ్బాయి సేమియా కావాలన్నాడండి. మళ్ళీ వాడి గురించి సేమియా అయితే ఈ టైంలో కాస్తున్నాను. ఈలోగా బయటనేంటి డీజేలు ఏదో బాజా భజంత్రీలు హడావుడిగా ఉందనేసి బయటకు వెళ్ళి చుట్టూలోకి ఊరేగింపు ఏదో వస్తుందండి. ఇంకా దూరం నుంచి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.